సహోదరి, నా సహోదరుడా, దేవుని ఆవరణం ఉన్న వాళ్ళారా, పరిశుద్ధ వాక్యం వింటున్న వాళ్ళారా, జీవన దేవునికి మాట వింటున్న వాళ్ళారా, యేసుని అనుకో. యేసయ్యా, యేసు నేను పాపిని, యేసయ్యా అడుగు. యేసుని అడుగు, యేసుని అడుగు, యేసుని అడుగు. నేను పాపిని. కన్నీటితో ఎవరైతే మెత్తని మనసు గలవారై ఆయన సన్నిధిలో మొదలుపెడుతున్నారో వారి మనము ఆలోచించి ఉత్తరం తెలుసున్నాడు. నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను పాపినయ్యా. యేసయ్యా, యేసయ్యా, నేను పాపిని, నేను గర్విష్ఠుడిని, నేను అహంకారం గలవాడిని. అనేక మార్లకు విరోధంగా సహోదరి సహోదరు అడుగు. యేసయ్యను అడుగు, ఉదయం తెలుసు అడుగు, యేసయ్యా అని అడుగు, యేసు అని అడుగు, యేసయ్యా అని అడుగు. పాపినేసయ్యా, పాపినేసయ్యా, పాపినేసయ్యా. అడుగు, మనసు తెలిసి అడుగు, నీ అంతరంతో తెలిసి అడుగు. ఈ రోజు దాటిపోయి వాళ్ళు నా యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. ఆయన వైపు చేతులు తగ్గుతావా? యేసయ్య వైపు చేతులు తగ్గుతావా? ఓ నా యేసు, యేసయ్యా, యేసయ్యా,
పాపినేసయ్యా ఎండిపోయి ఉన్నాను, చెప్పుకోని స్థితిలో ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను, దేశపడి ఉన్నాను, వయసు జీవితంలో ఓడిపోయి ఉన్నాను. నేను పాపిని, నేను పాపిని. నా కొరకు మానవ ఓడిసేసయ్యా, నా కొరకు సిరువులో ప్రాణమాదాలు పోచినేసయ్యా, నా కొరకు బలియాని వసు. నీవు తప్ప నాకెవరు సహాయం చేయగలరు? నీవు తప్ప నా కుటుంబాన్ని ఎవరు నడిపించగలరు? నీవు తప్ప నా కుటుంబానికి ఎవరు ఆదరణ చూపించగలరు? నీవు తప్ప ఎవరు మమ్మల్ని జీవించగలరు? నీవు తప్ప మమ్మల్ని ఎవరు పాటి తీసుకురాగలరు? ఎసయ్యా, పాపినేసయ్యా. నీ చేతులు ప్రభుత్వ పెట్టి ఒక్క నిమిషం అడగు, ఒక్క నిమిషం అడగు. ఈ రోజున దాటిపోదయా. పరిశుధాత్మడా, పరిశుధాత్మ, పరిశుధాత్మ, పరిశుధాత్మ. పరిశుధాత్మడా, నన్ను దాటిపోతున్నాడు. హృదయం తెచ్చాడు. అడుగు, ఒక నిమిషం అడుగు. పరిశుధాత్మ, పరిశుధాత్మ. సంఘమున దాటిపోదు, సంఘమున దాటిపోదు. పరిశుద్ధాత్మ, యేసు
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మా మూడుగులు వింటున్నావు, మా హృదయ రోదన చూస్తున్నావు, మా అన్నలార్పు వింటున్నావు. మీ పాదాలు వినాలి. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ పవిత్ర పాదాలు పొందాలి, మీ పరిశుద్ధ పాదాలు పొందాలి. క్రీస్తు సన్నది పెరుగుతుంది. అన్నజన లక్షలుగా కట్టుకున్న దేవుడు మీరు. అయా నీ నామను బట్టి పెరుగుతున్న మా రోదన చూస్తున్నవాడా, దాటి పురుగుని అడుగుతున్నారు. ఏ బిడ్డలు ఏ విషయాన్ని బట్టి అడుగుతున్నారు, వారి వరకు రోదన చూస్తున్న దేవుడు కనుక యేసయ్యా నీ నామను బట్టి ప్రతి విధమైన దుష్ట కార్యములు నీ పరిస్థితులు మీరే కాల్చి విడిపడ సహాయం చేయండి. దుఃఖాకాంతుల ఆదాల్చండి. నీ ఆత్మ సహాయం దయచేయండి. వారు తలపెట్టుకున్న కార్యములు సఫలం చేయండి. అడ్డుకున్న ప్రతి అడ్డుకోవడం తొలగించి అధికారం అంతరం తెరవండి. నీ కటాక్ష దయచేయండి. ఆత్మరక్షణ శాఖలు లేవనెత్తండి. ప్రార్థన యోధులు లేవనెత్తండి. రామలోదులతో ప్రతి చీకలు తొలగించండి. అనేకులు మీరు సాక్ష్యం ఇచ్చి అనేక గ్రామాలు ఆగిపోయినారు కదయా. ఆపజేస్తున్న ఈ గొడవ దేవతలకితో మీరు కాల్చి మరి ఇంటిపడ్డ సహాయం చేతండి. మీరు మనిషి శరీరం పెట్టుకున్న వాళ్ళు చూస్తున్నారు. నీ చమదంతర కూడా తెరవడేసాయా. నీ కృప తెచ్చుతుంది. వాక్యాన్ని బట్టి మాతో ఈ రోజు మనవి వింటున్నాం దేవుడు కనుక ప్రతి వారి మనవి మీరు సహాయం చేసి గర్భఫలములు దయచేయండి. గర్భముల తెరవండేసాయా. నీ కటాక్షం దయచేసాయా. ఉద్యోగరీతులు సహాయం తెచ్చుతండి. అయ్యా ఈ రాత్రి ఎవరైతే అడుగుతున్నారో వివాహాలకు సహాయం చేయండి. రుణబాధలు చిడిపించండి. అయ్యా ఆయా విధానాన్ని బట్టి ప్రతి వారు ప్రతి వ్యాధిని తొలగించి నీ కటాక్షం తెచ్చి కనగరించి మీరే కరుణించి దీపించి నాయన తప్పిపోయిన ప్రతి వారికి తీరినట్లు సహాయం చేశాను. ప్రజెంట్ మా దేశ పరిస్థితులు చూస్తున్న దేవుడు కదయా. అయ్యా నీ చిత్త విద్యం ఆగిపోవడం, నీ చిత్త ప్రకారం ముసుగులు లేక నాన్న వారికి తిరగబాటు తునిపడి కూడా దయచేసి ఈశ్వరు తగిన ప్రతిపాదన దయచేస్తావు. మీరే విషయంలో సహాయం తెచ్చి కనుగరించి నీ కృపా సన్నిధి మాకు కరుణించమని నీ నామలు క్రీస్తు ప్రతి బిడ్డ ఆశ్రయిస్తూ ఈ స్థలమైన ప్రతి వారికి సహాయం తెచ్చేసి కనికరం కటాక్షణ దయచి దీవించమని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. తీసుకున్నాను.